హలో బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిరి భవిన్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. మన ఉమెన్స్కి ఎంతో ఇష్టమైన క్లోజెట్ ఆర్గనైజేషన్. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ అంతా ఎడిట్ చేసి 8 మినిట్స్లో మీ ముందుకు తీసుకొచ్చాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏ చిన్న ఎలిమెంట్ మీకు నచ్చినా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు నా వార్డ్రోబ్ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా బట్టలు ఉన్నాయి అనిపిస్తుంది, కానీ వేసుకోవడానికి మాత్రం ఏమీ లేవనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? టైమ్ ఈజ్ ప్రీషియస్ అని మనందరికీ తెలిసిందే. మన వార్డ్రోబ్లో పెరిగిపోయిన క్లట్టర్ని క్లియర్ చేసుకొని ఒక చిన్న సింపుల్ సిస్టమ్ని డిజైన్ చేసుకుంటే మన క్లాసెట్ టైడీగా ఉంటుంది. దానివల్ల వి సేవ్ టైం, మార్నింగ్ స్ట్రెస్ తగ్గుతుంది అండ్ వి టేక్ బెటర్ కంట్రోల్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్స్. కాబట్టి ముందుగా మనకున్న క్లాత్స్ అన్నీ ముందేసుకొని ఒకసారి చూడండి. వాటిలో మనం వేసుకొనివి ఏమైనా ఉంటే ఎవరికైనా డొనేట్ చేయండి. డొనేషన్కి కూడా పనికిరాని క్లాత్స్ని డిస్కార్డ్ చేయండి. ఇప్పుడు మిగిలిన క్లాత్స్ని కేటగిరీ వైజ్గా సార్ట్ చేయండి. వర్క్ వేర్ సపరేట్గా, గౌన్స్, నైట్ వేర్, యాక్టివ్ వేర్ ఇలా సార్ట్ చేయండి. ఇక్కడ నేను చేసేది కూడా అదే. వెస్టర్న్ టాప్స్, స్ట్రక్స్, ఫ్రాక్స్ ఎక్సెట్రా అన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను. అలాగే యూస్ చేయనివన్నీ డిస్కార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోలో గౌన్స్ని, మిడ్డీస్, 1 పీస్ కుర్తీస్, 2 పీస్, 3 పీస్, ఇంకా నైట్ సూట్స్, యాక్టివ్ వేర్, జీన్స్ ఇవన్నీ ఒక క్లాసెట్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. గౌన్స్ని మనం హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే దాన్ని ఫోల్డ్ చేయడం కష్టమే. ఫోల్డ్ చేసింది ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేయడము, లేకపోతే ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు తీసుకోవడం ఇవన్నీ కొంచెం డిఫికల్ట్. కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్కి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ గౌన్స్ కాస్త హెవీగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వుడెన్ ఆర్గనైజర్స్ యూస్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. నాకు గౌన్స్ అంటే ఇష్టం కాబట్టి కాస్త గౌన్స్ కలెక్షన్ ఎక్కువే ఉంటుంది. సో నాకు ఆర్గనైజింగ్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. మీలో కూడా గౌన్స్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇట్ విల్ వర్క్ వెల్ అనమాట. సో రిమైనింగ్ కుర్తీస్ అండ్ లెగ్గిన్స్ ఒక ఆర్గనైజర్లో పెట్టుకోండి. అండ్ నైట్ వేర్ అంతా ఒక ఆర్గనైజర్లో పెట్టుకోండి. ఆర్గనైజర్స్ లేకపోయినా పర్లేదు, అవి తీసుకోవడంలో ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి నార్మల్గా పెట్టేసుకోండి. కాకపోతే ఏంటంటే నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి.
ఇలా గౌన్స్ అన్ని నీట్‌గా హ్యాంగర్‌కి పెట్టేశాను. ఈ మిగిలిన స్పేస్‌లో యాక్టివ్ వేర్ జీన్స్ ఇవి పెట్టుకున్నాను. ఈ మిడిల్ షెల్ఫ్‌లో 3 పీస్ సెట్స్ అన్నీ పెట్టుకున్నాను. 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్ పెట్టుకున్నాను. అండ్ మిడ్డీస్ పెట్టుకున్నాను. కుర్తీస్ అండ్ నైట్ వేర్ అనేది నేను ఆర్గనైజర్స్‌లో పెట్టుకున్నాను కదా! సో, ఈ బాటమ్ షెల్ఫ్‌లో ఆర్గనైజ్ చేసుకున్న కుర్తీస్ అండ్ నైట్ వేర్ సర్దుకున్నాను. అందరూ మీ క్లోజెట్‌ని మంచిగా ఆర్గనైజ్ చేసుకొని మెయింటైన్ చేయండి. ఈ వీడియో ఇంతే. సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.